దూది దిండులా ఎంత మెత్తగున్నాయో. బయట బేకరీలో ఒక్కొక్కటి 100 రూపాయల పైనే ఉంటుందండి. అందుకే డౌట్ అన్నదే లేకుండా డోనట్స్ చేసేదారండి. గాజు గిన్నెలో పావు లీటర్ అంటే 240 ml గోరువెచ్చటి పాలను మాత్రమే పోసుకుని అందులో ఒక కోడిగుడ్డు లేదంటే పావు కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ల పంచదార, అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని 2 టీ స్పూన్ల ఇన్స్టెంట్ ఈస్ట్ వేసుకోండి. ఇది ఒకటి ఉంటే బ్రెడ్, పిజ్జా ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు. బయట సూపర్ మార్కెట్స్ లో దొరికింది, లేదంటే మన పోపుల డబ్బా యూట్యూబ్ ఛానల్లో ఇదే వీడియో పైన లింక్ ఉంటుంది, క్లిక్ చేసి కొనేసుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు శుభ్రంగా కలిపేసుకుని 2 కప్పుల మైదా పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల సాఫ్ట్ బటర్ వేసేసుకుని 5-6 నిమిషాల పాటు చూపిస్తున్నట్టుగా బాగా ప్రెషర్ పెడుతూ మెదిపేసుకున్నాక మాత్రమే రౌండ్ బాల్ కింద చేసేసుకుని పైన నూనె అప్లై చేసుకుని కవర్ చేసుకుని పక్కనెట్టేసుకోండి. గంట తర్వాత తీసి చూసారంటే ఇలా పొంగుతుందండి. చూపిస్తున్నట్టు సమాన భాగాల కింద చేసేసుకుని పిండిని లోపలికి తోసుకుంటూ క్రాక్స్ అనే లేకుండా బాల్స్ కింద చేసేసుకున్నాక నూనె రాసుకున్న ప్లేట్ మీద గానీ బటర్ పేపర్ మీద గానీ పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుని మధ్యలో చిన్న మూతతో హోల్ చేసేసుకోండి. మళ్ళీ కవర్ చేసేసుకుని జస్ట్ పావు గంట పక్కనెట్టేసుకున్నాక తీసుకుని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ వేసేసుకుని సిమ్ లోనే 4-5 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని పంచదార పొడిలో గానీ చాక్లెట్ సాస్ లో గానీ దొల్లించేసుకుని పిస్తా పలుగులతో అలంకరించుకుని కొరుకుందంటే ఉండదండి. డెడికేషన్ డోస్ పెంచి డూప్లెక్స్ కట్టినట్టు ఉంటదండి. మొన్న మేము కనిపించిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మన పోపుల డబ్బాని 1 మిలియన్ చేస్తారని ఆశిస్తున్నాం. ఏమండి నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి.